ఈ వీడియో ఖచ్చితంగా సోనియా హైటర్స్ కి నచ్చదు. నాలాంటి ఉడాల గాడికి ఎవరికైతే సోనియా ఏం చేసినా కూడా తప్పు అనే వాళ్ళకి ఎవరికి ఈ వీడియో నచ్చదు. ఈ రోజు టాస్క్ లో కూడా సోనియా నెంబర్ 1 పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది చాలా టఫ్ టాస్క్ అయినప్పటికీ కూడా దాంట్లో పర్ఫార్మ్ చేసింది. మిగతా వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేశారు, సోనియా కూడా పర్ఫార్మ్ చేసింది అనేది నా పాయింట్. సంచాలక్గా ఆవిడ తీసుకున్న డెసిషన్ చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్ ప్రకారం పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నది. ఎందుకంటే అభయ్ అనే పర్సన్ కూడా ఒకప్పుడు సంచాలక్గా చేసిన వ్యక్తే, ప్రేరణ సంచాలక్గా చేసిన వ్యక్తే. సంచాలక్గా రూల్స్ మధ్యలో కూడా మార్చొచ్చు, మార్చినా కూడా వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు. అభయ్కి చెప్తానే ఉంది, లోపలికి పో డిస్క్వాలిఫై చేస్తాను 100 సార్లు చెప్పినా కూడా నా ఇష్టం, నేను ఎందుకు వెళ్ళాలి, రూల్ ముందు చెప్పలేదనేసి ఏదో వాదిస్తాడు. నాకు అర్థం కాల. వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలా. నిఖిల్ దగ్గర బ్యాట్ లేనప్పుడు కూడా అభయ్ అతని బ్యాట్ తో బెలూన్స్ పగలు కొడతాను అన్ని జరుగుతాను. ఒక్క బెలూన్ ఆగింది అభయ్ది. కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడు, బయట ఉన్న బెలూన్స్ కూడా పగలు కొట్టాలి అన్నాడంటే అన్ని కలిపి కౌంట్ చేయమని అర్థం. అన్ని కలిపి కౌంట్ చేస్తే నిఖిల్ టీంని ఎక్కువ వచ్చినప్పుడు నిఖిల్ టీంని విన్నర్ చేయకు, ఊరిని విన్నర్ చేస్తారు సంచాలకు. మనిషి నచ్చకపోతే నువ్వు దేంట్రైనా తప్పు పట్టడం మొదలు పెడుతున్నావు, అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ పర్టికులర్ డేలో సోనియా మిస్టేకే లేదు, సంచాలక్గా బాగా చేసింది, టాస్క్ బాగా ఆడిందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ప్రకారం సంచాలక్గా బాగా చేసిందా లేదా హార్ట్ఫుల్ గా చెప్పండి. అది మీకు అనిపించింది చెప్పండి, హార్ట్ఫుల్ వదిలేసేయండి. దాంతో పాటుగా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు బిగ్ బాస్ అప్డేట్ వస్తుంటాయి. దాంతో పాటుగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఆదిరెడ్డి ఛానల్లో చెక్ చేయండి.